టెర్రస్ పైన ఫైబర్ మెస్ ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొదటగా అయితే టెర్రస్ని మనం ఐరన్ బ్రష్ పెట్టి నీట్గా అనేది క్లీనింగ్ చేసుకోవాలి. డస్ట్ లేకుండా మనం కోటింగ్ అప్లై చేసినట్లయితే అది ఎక్కువ కాలం ఉంటుంది. సో ఇట్లా ఐరన్ బ్రష్ పెట్టి నీట్గా టెర్రస్ని అయితే క్లీనింగ్ చేసుకోవాలి. మనకి తర్వాత కటింగ్ మిషన్ పెట్టి ఈ విధంగా క్రాక్స్ని విగ్రు కటింగ్ చేసుకోవాలి. క్రాక్స్ ఏవైతే ఉన్నాయో కటింగ్ మిషన్తో విగ్రు కటింగ్ చేసుకున్న తర్వాత మనము సూపర్ లాటెక్స్, డాక్టర్ ఫిక్సిట్ సూపర్ లాటెక్స్, సిమెంటు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని టెర్రస్ అంతా మనం సింగిల్ కోటింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు క్రాక్స్లోకి ఆ యొక్క లిక్విడ్ అనేది వెళ్తుంది. సో మనం లాటెక్స్, సిమెంట్ మిక్స్ చేసుకుని టెర్రస్ అంతా మనం కోటింగ్ అప్లై చేసినట్లయితే ఈ విధంగా మనకి డ్రై అయిన తర్వాత ఈ విధంగా లాటెక్స్ అనేది సిమెంట్ మిక్స్ చేసిన తర్వాత మనం వేసిన కోటింగ్ ఫస్ట్ కోటింగ్ పట్టండి. మనకి క్రాక్స్ ఏమున్నా సరే ఆ క్రాక్స్లో కటింగ్ చేసిన క్రాక్స్లోకి ఈ యొక్క లిక్విడ్ అనేది వెళ్తుంది, వెళ్ళి డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మనం సీలెంట్ అప్లై చేయాలి. మొదటగా అయితే మనం టెర్రస్ క్లీనింగ్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకున్న తర్వాత లాటెక్స్, సిమెంట్ మనం మిక్స్ చేసుకుని ఈ విధంగా కోటింగ్ వేసుకుంటాం. కోటింగ్ వేసుకున్న తర్వాత ఆ యొక్క క్రాక్లోకి అంతా ఫిల్ అయిందో లేదో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేసుకోవాలి. క్రాక్స్ని మనం డాక్టర్ ఫిక్సిట్ PU సిలిండ్ వాడతాము. అదేవిధంగా డ్రై అయిన తర్వాత ఫైబర్ మెస్ ఈ విధంగా మనం ఫైబర్ మెస్ అప్లై చేసుకుంటూ డాక్టర్ ఫిక్సిట్లోనే రూఫ్ సీల్ అని ఉంటుంది. ఆ రూఫ్ సీల్ మనం కోటింగ్ వేసుకోవాలి. కోటింగ్కి 6 hours అయితే ఖచ్చితంగా మనకి గ్యాప్ అయితే ఉండాలి. ఫైబర్ మెస్ని మనం అయితే ఈ విధంగా మనం వేసుకుని అప్లై చేసుకున్న తర్వాత సింగిల్ కోటింగ్ ఆ డే వదిలేసి నెక్స్ట్ డే మనం సెకండ్ కోటింగ్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వదిలి నెక్స్ట్ డే మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇదంతా ఫస్ట్ కోటింగ్ అండి. ఇదంతానే మనకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దానివల్ల యూజెస్ ఏంటంటే ఫైబర్ మెస్ వల్ల ఫ్యూచర్లో క్రాక్స్ రావు. ఇది వచ్చి సెకండ్ కోటింగ్ అండి. మనకి సెకండ్ కోటింగ్ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఇది మనకి ఈ విధంగా ఉంటుంది టెర్రస్. క్రాక్స్ అనేవి డెవలప్మెంట్ అవ్వవు. మరి హీట్ రెసిస్టెంట్ కూడా ఇంచుమించు అప్ టు 10 degrees వరకు కూడా హీట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎవరికైనా మీలో రిక్వైర్మెంట్ ఉంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, మీరు నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు ఏమన్నా ఓన్గా చేసుకోవాలన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేనైతే మీకు తెలియజేస్తాను ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది. థ్యాంక్ యూ.